Daily. Taste the Daily. ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు వ్యతిరేకంగా బీసీ విద్యార్థులు ఆందోళనకు దిగడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. సీఎం హోదాలో రెండోసారి ఓయూకు వెళ్లనున్నారు. ఏడాది ఆగస్టులో తొలిసారి ఓయూకు వెళ్లారు. డిసెంబర్లో మళ్లీ వస్తానని అప్పట్లో మాటిచ్చారు. కాగా తాజాగా ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి కోసం 1000 కోట్లు విడుదల చేశారు. సిబ్బంది నియామకం, నూతన భవనాల నిర్మాణం, ఓయూలో సమస్యల పరిష్కారంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. బీసీలను సీఎం మోసం చేశారంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తా ఉంటే అక్రమ అరెస్టులు, అసలు అరెస్టే ఏమని చెప్పి ఈరోజు అరెస్టుల పర్వం నడుస్తా ఉన్నది. అంటే ప్రజాస్వామ్యం అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని పూజ చేస్తూ ఈరోజు మేము ఏమడిగినాము, మేము ఓన్లీ ప్రశ్నిస్తున్నాం. మీరు ఇచ్చిన హామీలు ఏంటి, జాబ్ క్యాలెండర్ ఏమైంది? 2 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ అమలు చేయలేదు. అదేవిధంగా మీరు ఈరోజు ఫీజు నెంబర్ బకాయిలు విడుదల చేయక ఈరోజు ఎంతో మంది విద్యార్థుల జీవితాలు పొట్టగలుగుతారు. మీరు ఉస్మానియా అభివృద్ధి కోసం 1000 కోట్లు అన్నారు, జీవ విడుదల చేసి రామని చెప్పింది. అంత మాత్రాన ఈరోజు అక్రమ అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకో, మేము అడిగిన డిమాండ్లను ఈరోజు విడుదల చేయకుండా పోతే మాత్రం వెంబడిస్తామని మేము టీఆర్ఎస్ విద్యాలయాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఒకటే గుర్తుపెట్టుకో, ఫీజు నెంబర్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి, జాబ్ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. ఇక సీఎం పర్యటనకు వ్యతిరేకంగా బీసీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. మరోపక్క అటు ముందస్తు అరెస్టులు కూడా పోలీసులు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అందిస్తారు. వంశీకృష్ణ. ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు వ్యతిరేకంగా బీసీ విద్యార్థులు ఆందోళనకు దిగడంతో టెన్షన్ వాతావరణం నెలకొందని కూడా చెప్పాలి. దీంతో పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారని కూడా చెప్పాలి. సీఎం హోదాలో రెండోసారి ఓయూకి వెళ్లినటువంటి సీఎం రేవంత్ రెడ్డికి ఇది ఒక చేదు అనుభవంగానే మనం చెప్పవచ్చు. ఈ ఏడాది ఆగస్టులో తొలిసారి ఓయూకి వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ లో మళ్లీ వస్తానని అప్పట్లో మాట ఇవ్వడం జరిగింది. దాంట్లో అనుగుణంగానే ఈ రోజు కూడా వారు అటు 1000 కోట్లు విడుదల చేయనున్నారు. దాంతో పాటుగా సిబ్బంది నియామకం, నూతన భవనాల నిర్మాణం, ఓయూల సమస్యల పరిష్కారంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టినటువంటి నేపథ్యంలో దాంతో పాటుగా బీసీ రిజర్వేషన్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారు అంటూ కూడా బీసీ విద్యార్థులు ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. నిన్న రాత్రి నుంచి కూడా అనేక సంఘాల బీసీ నాయకులు ఎవరైతే ఉంటారో విద్యార్థులు వారందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా మాల స్టూడెంట్ జేఏసీ సంబంధించి కూడా వారిని కూడా కొంతమందిని అరెస్ట్ చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓయూ పర్యటన సందర్భంగా మాల స్టూడెంట్ జేఏసీ నాయకులు ముందస్తు అరెస్టులను కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు. ఎస్సీ వర్గీకరణ, రోస్టర్ పాయింట్లపై ప్రకటనకు డిమాండ్ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. దాంట్లో పాటుగా సీఎం రేవంత్ రెడ్డి ఓయూ పర్యటన సందర్భంగా మాల స్టూడెంట్ జేఏసీ నేత అటు ఏదైతే మాదాసు రాహుల్ రావుతో పాటు పలువురు నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేయడాన్ని మాల స్టూడెంట్ జేఏసీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఈ రోజు తెల్లవారుజామున 5:30 గంటలకే నాయకులను అరెస్టు చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో అన్ని విద్యార్థి సంఘాలు నాయకులతో కలుస్తానని మాట్లాడతానని హామీ ఇచ్చారు. ఎలాంటి ముందస్తు అరెస్టులు లేకుండా ఓయూలు అందరినీ కలిసి సమస్యలు తెలుసుకుంటాననేది కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ మాట మీద ఎందుకు నిలబడతలేరు అనేది కూడా అటు మాల జేఏసీ డిమాండ్ చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా ఏదైతే మాల స్టూడెంట్ జేఏసీ అటు పలు హెచ్చరికలను కూడా డిమాండ్లను కూడా సీఎం ముందు పెట్టినటువంటి సందర్భం కూడా చూస్తా ఉన్నాము. ముందస్తు అరెస్టులకు మాల స్టూడెంట్ జేఏసీ భయపడేది లేదనేది కూడా ఆ నాయకులు చెప్పినటువంటి సందర్భం మనం చూస్తాము. 1000 కోట్లకు సమాధానం చెప్పాలి, ఓయూ అభివృద్ధికి ఇస్తారన్న 1000 కోట్లు వెంటనే విడుదల చేయకుండా మళ్ళీ కల్లి మాటలు చెప్తే రాబోయే రోజుల్లో ఓయూని తెలంగాణలో మీకు ప్రధాన ప్రతిపక్షంగా మారుతుందంటూ కూడా మాల స్టూడెంట్ జేఏసీ కూడా చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఎట్ ఏ టైం అటు రోస్టర్ పాయింట్లపై స్పందించాలనేది కూడా డిమాండ్ చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై సమాధానం చెప్పాలనేది కూడా తెలంగాణలో 5% కూడా జనాభా లేని ఈడబ్ల్యూఎస్ సంబంధించి ఏదైతే ఏ కులాలకు ఏ జనాభా దామాషా ప్రకారం 10% రిజర్వేషన్లు అమలు అవుతున్నాయో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలనేది కూడా వారు డిమాండ్ చేస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే విద్యార్థుల నాయకులను ముందస్తు అరెస్టులతో అణచివేయాలని చూస్తే తీవ్ర పరిణామాలు
తప్పవనేది కూడా మాల స్టూడెంట్ చేసి హెచ్చరించిన సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఇప్పటికే మనం చూస్తా ఉన్నాము, అటు మాల జేఏసీ సంబంధించి కావచ్చు, దాంతో పాటుగా బీసీ విద్యార్థులకు సంబంధించి ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో బీసీ సంఘాల నాయకులు, విద్యార్థి నాయకులు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా ముందస్తుగా అరెస్టులు చేసి అటు పోలీస్ స్టేషన్ కి తరలిస్తా ఉన్నారు. ఇప్పటికీ మనం చూస్తా ఉన్నాము, ఏదైతే బీసీ రిజర్వేషన్లు కల్పించాలని ఈశ్వరాచారి అటు ఏదైతే ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తారో అప్పటి నుంచి కూడా బీసీ సంఘాలు ఆగ్రహంతో ఉన్నటువంటి నేపథ్యంలో ముందస్తుగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా వారందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఒకంత అటు ఉస్మానియా యూనివర్సిటీలో మాత్రం ఒకంత ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. వెంటనే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి హామీని ప్రకటించాలని, చట్టసభల్లో ఏదైతే 42% ప్రకటించాలని, అది కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ మేరకే తాము అడుగుతున్నామని బీసీ సంఘాలు, దాంతో పాటుగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రోస్టర్ పాయింట్ల విషయానికి సంబంధించి కూడా నాటు మాల జేఏసీ డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఒక రకంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొందని మనం చెప్పాలి. అయితే అటు విద్యార్థులకు సంబంధించి ఏమైనా ప్రతిపక్ష నేతలు ఎవరైనా పార్టీలు కానీ సపోర్ట్ చేస్తున్నాయా? ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఈ అంశం పైన రెస్పాన్స్ ఇచ్చినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. సీఎం పర్యటన నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా, నిన్న రాత్రి నుంచి కూడా విద్యార్థుల ముందస్తు అరెస్టులను తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు. బీజేపీ పార్టీ కూడా తీవ్రంగా ఖండించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. విద్యార్థుల పక్షాన తాము కూడా పోరాటం చేస్తామంటూ ఇప్పటికే ఆయా పార్టీల నేతలు ప్రకటన చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఓయూలో ఉన్నటువంటి బీఆర్ఎస్పీ విద్యార్థి నాయకులు ఎవరు ఉంటారో వారిని కూడా తెల్లవారుజామున అరెస్ట్ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా బీసీ నాయకులు ఎవరైతే ఉంటారో వారందరినీ ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించినటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. అయితే వంశీ, ఇప్పుడు ప్రెసెంట్ ఓయూలో సిచ్యువేషన్ ఏంటి? ఇప్పుడు సద్దు మణిగిందా? ఇప్పుడు 144 సెక్షన్ ఏమైనా అమల్లో ఉందా? అక్కడ సీఎం వస్తున్నారు కాబట్టి ప్రజెంట్ ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం పర్యటన నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ఓయూలో ప్రత్యేక బలగాలను కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ముందస్తుగా ఎలాంటి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నా ఉండడానికి ప్రధానంగా నిన్న రాత్రి నుంచే విద్యార్థి నాయకులను అరెస్ట్ చేశారు. ప్రజెంట్ అయితే సైలెంట్ ప్రశాంతమైనటువంటి వాతావరణమే ఉన్నా కూడా నివురుగప్పిన నిప్పులా ఉన్నది మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అయితే వంశీ, ఇప్పుడు సీఎం పర్యటన యథావిధిగా కొనసాగే ఛాన్సెస్ ఉన్నాయా, లేదంటే రద్దయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఏంటి సిచ్యువేషన్? సీఎం పర్యటన మాత్రం యథావిధిగా కొనసాగే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. 12:20 సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ రానున్నారు. టీ హబ్ లో కార్యక్రమాన్ని 11 గంటలకు వెళ్లిన తర్వాత అక్కడ నుంచి నేరుగా ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లే అవకాశం కనిపిస్తా ఉంది. అక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో పలు కార్యక్రమాలు, అభివృద్ధి పనుల్లో పాల్గొనే అవకాశం ఉంది. అనంతరం విద్యార్థులు ఉద్దేశించి భారీ బహిరంగ సభలో ఏదైతే ఆర్ట్స్ కాలేజ్ ముందు ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అయితే వంశీ, అటు ప్రభుత్వం తరపున అటు విద్యార్థులతో ఆందోళన చేస్తున్న విద్యార్థులతో ఎవరైనా మాట్లాడే అవకాశం ఉందా? మాట్లాడే ప్రయత్నం చేస్తారా? విద్యార్థులతో కూడా ఏదైతే ప్రధానంగా ఏదైతే ఓయూలో పర్యటించే సమయంలో ఓవరాల్ గా విద్యార్థి ఎవరైతే ఉంటారో విద్యార్థులతో వారికి అక్కడ ఎలాంటి వసతులు కావాలి అనే అంశానికి సంబంధించి కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ మొత్తాన్ని కూడా తిరిగి అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల సమస్యల పైన కావచ్చు, వారికి ఎలాంటి వసతులు కావాలి, ఫ్యాకల్టీకి సంబంధించినటువంటి వసతులకు సంబంధించి కూడా మాట్లాడే అవకాశం ఉంది. కొత్త అకాడమిక్ భవనాలు కావచ్చు, దాంతో పాటుగా హాస్టల్ సంబంధించి కావచ్చు, పెద్ద ఎత్తున ఏదైతే శంకుస్థాపన చేయనున్నారు. దాంతో పాటుగా ఒక హెల్త్ సెంటర్ ని కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ఏర్పాటు చేయనున్నారు. దాంతో పాటుగా ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయా అనే అంశానికి సంబంధించి కూడా విద్యార్థులతో మాట్లాడే అవకాశం మాత్రం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వంశీ.